హాయ్, జై గురుదేవ్. దీనికన్నా ముందు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. భజన అవుతుంటే నాకు మాట్లాడాలి అని అనిపించట్లేదని. సో భజన్ వినేసేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. ఈ ఇయర్ నేను అనుకోకుండా బెంగళూరు ఆశ్రమంకి తరచుగా వెళ్తున్నాను. గురుదేవ్ దర్శనం భలే జరుగుతుంది. ఈసారి అయితే ప్రత్యేకించి గురువు దర్శనం మాకు దగ్గరలో అవ్వబోతుంది. నేను ఈ పాటలో చూపించలేను, నెక్స్ట్ షాట్లో చేస్తాను. రుద్రపూజ అనంతరము శ్రీ సాంబశివ పరమేశ్వర దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము ఒక గ్రూప్గా వెళ్ళాము. దాదాపుగా ఒక 50 మందికి పైగా అందరికీ లాంగ్ క్రియ చేసుకున్నాము. అండ్ దెన్ బస్సెస్లో ఆశ్రమంలో విజిట్ చేసాము. ఈ ప్లేస్ మీకు తెలుసు కదా, ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ రాధాకుంజ్. వెళ్ళిన ప్రతిసారి అక్కడ గంటల కొద్దీ కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళమని చెప్పాను కదా. ఈసారి అలా కుదరలేదు, ఎందుకంటే షెడ్యూల్లో వేరే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ సోమనాథలింగ దర్శనం ఉదయము రుద్రపూజ దగ్గర జరిగింది అండ్ రెగ్యులర్గా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి గోశాలకి వెళ్ళాము. అక్కడ మన దేశీ ఆవులు ఉంటాయి కదా, 1600 గోవులు ఉన్నాయంట. ఎంత గొప్ప విషయం కదా. ఆ గోవులకి పెట్టేది స్వచ్ఛమైన ఆహారం. మనస్ఫూర్తిగా అక్కడ గోవులని ఒకసారి చూసుకొని, అక్కడ స్టాల్ ఉంది, అంటే ఆ గోవు పాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, కొన్ని స్వీట్స్, ఐస్ క్రీమ్స్. నేనైతే బటర్ మిల్క్ తాగాను. ఇంకాసేపు అక్కడే ఉండాలని ఉన్న షెడ్యూల్లో వేరే ప్లాన్స్ ఉండడంతో, అంటే గురుదేవ్ దర్శనం ఉంది, ఆ దర్శనం అపాయింట్మెంట్ టైంకి మేము అక్కడ ఉండాలి కాబట్టి చకచక వచ్చిన బస్సులలోనే వెళ్ళిపోయాము. గురుదేవ్ దర్శనం మరొక షాట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, టాటా, బాయ్ బాయ్.